ఉండవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. 10వ వచనం, మరియు ఆయన మీతో ఇట్లను జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లను కరువులు తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పత్మములు గొప్ప సూచనలు పుట్టెను. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తం రాజును ఎదుటి నిలబెడతారు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రార్థన విపత్తు నుండి తప్పిస్తుంది. ప్రార్థన విపత్తు నుండి తప్పిస్తుంది. ప్రార్థన శోధన నుండి తప్పిస్తుంది. ప్రార్థన మోసము నుండి విడిపిస్తుంది. ప్రార్థన విపత్తు నుండి అంటే చాలాసార్లు మన చుట్టూ జరిగే సంఘటనలు మనకు భయాన్ని కలిగిస్తాయి. యుద్ధం జరుగుతుంది, తుఫాను వస్తుంది, భూకంపం వస్తుంది, గుండె కంపిస్తుంది. కానీ ఆయన అంటాడు, వీటిని గురించి మీరు భయపడకండి, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి, ఒక్కటి కూడా నశించదు. మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని రక్షించడం ఆయనకు తెలుసు. మీరు ప్రార్థించండి, మిమ్మల్ని తప్పించడం ఆయనకు తెలుసు. మీరు ప్రార్థించండి, మిమ్మల్ని సురక్షితమైన ప్రదేశాలకు తరలించడం ఆయనకి తెలుసు. కనుకనే ఆయన చెప్పిన 2వ మాట, సంఘం ఏం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన ఉందా? 3వ మాట జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కిటమైన ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. సంఘం ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు సంఘానికి లేనిదేంటి? మీరు చూడండి, 74లో అన్నారుగా, 74, 75 మధ్యలో ఆ వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమ అమోహం, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ అమోహం. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఆ చర్చికి వస్తున్న కుటుంబాల్లో ఎవరికైనా ఒక వ్యక్తికి బలహీనత వచ్చి హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, సంగతి తెలిసేదాకా ఆ కుటుంబాల్లో ఏ ఒక్కరింట్లోనూ పొయ్యలేదు. అది ప్రేమ. అది ప్రేమ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒకళ్ళ కొరకు ఒకళ్ళు అన్నట్టు. ఈ రోజున సంఘంలో మనకు అలాంటి ప్రేమ ఉందా? అలాంటి ప్రేమ ఉందా? అక్రమం విస్తరించుడు చేత ప్రేమ చల్లారిపోవును. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. కానీ ప్రేమ ఈ రోజున విరివిగా వినబడే మాట, ప్రేమ విరివిగా ప్రసంగించబడే మాట ప్రేమ. కానీ లోకం చెప్పే మాట, లోకం అంటుంది ప్రేమ అంటే 2 హృదయాల కలయిక అంటుంది. లోకం అంటుంది ప్రేమ అంటే ఓ తీయని జ్ఞాపకం అని చెప్తుంది. ప్రేమ అంటే ఓ మధురానుభూతి అని చెప్తుంది. నమ్మకం అని కూడా మాట్లాడుతుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రేమ గుడ్డిదండి అంటారు. ఇది లోకం ఇచ్చే నిర్వచనం. కానీ ప్రభువునందు ప్రేమైన వాళ్ళరా, నీకు ప్రేమ లేదని నేను అనడం లేదు. అది పరలోకానికి పనికొచ్చే ప్రేమో కాదో చూడాలి.